హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం హాఫ్ కేజీ మటన్ బిర్యానీ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం దానికి 250 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాం. మటన్ని ముందుగానే ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసి పెట్టుకొని అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, పసుపు వేసుకొని 7 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: హోల్ స్పైసెస్, పుదీనా, పెరుగు, టొమాటో, చిల్లీస్, లెమన్, ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోబోతున్నాం. మేము ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచిగా రైస్ని వాటర్ పోసుకొని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు సోక్ చేసుకోవాలి. రైస్ని ఎక్కువ సోక్ చేయకూడదు, లేకపోతే రైస్ చాలా సాఫ్ట్ అయిపోయి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక పెద్ద పాత్రలో 250 ml ఆఫ్ ఆయిల్, 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ప్లేట్లో ఉన్న హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి మనం టొమాటోస్ యాడ్ చేద్దాం. టొమాటోస్ బాగా కొంచెం మగ్గిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీరని, పుదీనాని, గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుందాం. ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం హాఫ్ లెమన్ వేద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 2.5 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ కర్డ్, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. మసాలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఓన్లీ మటన్ పీసెస్ని మాత్రమే యాడ్ చేయాలి. మటన్ స్టాక్ తర్వాత వేసుకోవాలి. మటన్ ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మగ్గిన మసాలాలోకి కొంచెం మనం మటన్ స్టాక్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి.
ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం వేరే పాత్రలో నీళ్ళు పోసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, షాయి జీరా, ఇలాచీ, లవంగం ఇవన్నీ వేసుకొని వాటర్ని బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని 70% మాత్రమే కుక్ చేయాలి, ఎందుకంటే మనం రైస్ని దమ్ పెడుతున్నాం కాబట్టి. ఓవర్ కుక్ చేసామంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు రైస్లోకి మనం 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం రైస్ని మనం ముందుగానే చేసి పెట్టుకున్న మటన్ మసాలాలోకి మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. మరి ఇంకొకసారి చెప్తున్నాను గైస్, రైస్ని ఓన్లీ 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా మనం ఒక లేయర్ వేసిన తర్వాత కొంచెం దాంట్లో గీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మేము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు గైస్, కానీ ఇప్పుడు మాకు టైం లేదని మేము ఫ్రైడ్ ఆనియన్స్ మేము చేయలేదు. సో మేము ఓన్లీ కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మరి కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మరి నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ స్టాక్ ఉంది కదా గైస్, మనం పక్కలో కొంచెం తీసి పెట్టాము, దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఎందుకంటే రైస్కి కూడా బాగా మటన్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం రైస్ని ఓన్లీ 70% కుక్ చేస్తాం కాబట్టి. మనం ఇప్పుడు ఉన్న మటన్ స్టాక్ని వేయాలి. వేసుకున్న తర్వాత మనం ప్లేట్ పెట్టేసుకొని దానిపైన ఒక వెయిట్ పెట్టి 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. అంతే గైస్, మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్లో తెలియజేయండి గైస్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో గాన మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. See you on the next video. Bye.